జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నియమాల గురించి వచ్చినటువంటి దీపక్ రాథోడ్ గారు వారు హిమాచల్ ప్రదేశ్ లో కమిటీ శ్రీనివాస్ బాబు అంటే శ్రీధర్ బాబు గారి మంత్రి అందరికీ తెలుసు కదా. శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారి వారి సోదరుడు ఆర్మూర్ అబ్జర్వర్ మన శ్రీనివాస్ బాబు గారు. తర్వాత మనకి ఇంకో అబ్జర్వర్ రియాజ్ అహ్మద్ గారు. రియాజ్ అహ్మద్ గారు అంటే వాళ్ళు ఐఏఎస్ కలెక్టర్ కోచింగ్, కలెక్టర్ దగ్గర కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నటువంటి మన రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ అహ్మద్ గారు. నారాయణఖేడ్ కూడా 3 లైబ్రరీలు ఇచ్చే శాంక్షన్ చేశారు రియాజ్ అహ్మద్ గారు. మరియు సోదరుడు నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ శెట్కర్ గారు, మాజీ కోర్షన్ జిల్లా పరిషత్ రషీద్ గారు, మాజీ జడ్పీటీసీ సందాన్ గారు, మరి నారాయణఖేడ్ మాజీ మండలాధ్యక్షులు, తర్వాత మైనార్టీ లీడర్ నాయర్ గారు, మా వినోద్ పటేల్ మాజీ జనరల్ పార్లమెంట్ అధ్యక్షులు, మరి మా నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ గారు, నారాయణఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా జ్ఞానరెడ్డి గారు, మరియు శివరామన్ గారు మాజీ యూత్ కాంగ్రెస్, మరి మాడూరు మండల సర్పంచ్, మా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధారెడ్డి గారు, ఇంకా వేదికపైనటువంటి అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా అందరూ ప్రతి ఒక్కరు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మండల అధ్యక్షులు, తర్వాత మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున అందరికి కూడా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు జిల్లా అధ్యక్ష నియామకం గురించి మన సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని నియోజకవర్గాలను కల్పించి నిన్న సైరాబాద్ పార్లమెంట్, సైరాబాద్ నియోజకవర్గం, తర్వాత పట్టణచెరు నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ చేసుకొని ఈరోజు నారాయణఖేడ్కు రావడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం తొందరగానే అందరూ నియోజకవర్గాన్ని వెళ్ళడం జరుగుతుంది. ఎక్కువ 1-2 గంటల లోపల మనం కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ చేసుకొని అభిప్రాయ సేకరణ అంతా అంటే మండల అధ్యక్షులతో ఒకసారి, తర్వాత సర్పంచ్ ఒకసారి, మహిళా కాంగ్రెస్ తర్వాత మహిళా సర్పంచ్ ఒకసారి, విడతల వారి మండల వైజ్ అందరూ అక్కడ రూమ్లో వారి అభిప్రాయ సేకరణ చెప్పాలి. నేను జైరాబాద్ లో ఎందుకంటే ప్రాంతీయాన్ని ఎట్లా ఉంటుంది, జైరాబాద్ నుంచి క్యాండిడేట్ ఉంటే జైరాబాద్ క్యాండిడేట్ మా వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. తర్వాత ఇక్కడ నారాయణఖేడ్ నియోజకవర్గం పట్టణచెరువు చెప్పారు. మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు, సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఒకసారి దొరుకుతారు లేకపోతే లేరు. శ్రీధర్ మినిస్టర్లు కూడా హైదరాబాద్ ఉంటారు, అక్కడ శ్రీనివాస్ బాబు గారు అన్ని చూసుకుంటారు. అక్కడ అట్లయినా నాకు మీకు అందరికీ తెలుసు చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ నామినేషన్ చేయడం జరిగింది. అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యం, పాలనగా నియంత్రణ పాలన కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా. అందుకని రాహుల్ గాంధీ గారు పైకి వచ్చి రుదడం వద్దు, కింది నుంచి మొత్తం అభిప్రాయ సేకరణ చేసుకొని ఎవరు ప్రజలలో ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఎవరు పనికి వస్తారు, ఎవరు నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్నారు, పదవుల గురించి ఆశించకుండా అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు అబ్జర్వర్ తీసుకొని వచ్చారు. తర్వాత పిసిసి తరఫున నేరేంద్ర శారద సోదరిమణి గారు, మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, తర్వాత ఉమ్మడి కమిషన్ చైర్మన్ ఉంటే మొన్నటి వరకు వారి ఆరోగ్యం బాగుండడం వల్ల ఈరోజు రాలేదు. వారు సంఘాన్ని వచ్చే కొంతమంది మీరు దానితో ఇంటరాక్షన్ అయింది. తర్వాత ఇవన్నిటితో పాటు మనకు 8 సంవత్సరాలు మనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మన జగ్గారెడ్డి గారి భార్య గౌరవనీయులు నిర్మలా జగ్గారెడ్డి గారు మనకు సేవలు అందించారు. నిజంగా వారికి సభాముఖంగా అభినందిస్తా ఉన్నారని సంవత్సరాలు చేశారు. తర్వాత ఈరోజు ఇంకొక విశేషం, మన రాజీవ్ గాంధీ గారి జయంతి రోజు. రాజీవ్ గాంధీ గారు అంటే దేశం గురించి ఎవరైతే త్యాగం చేసిండ్రో, ప్రాణాలను త్యాగం చేసిండ్రో, దాంట్లో మనకు ముందు గుర్తొచ్చేది ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ గారు గుర్తొస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కొన్ని పార్టీలు ఏదైతే మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఇవన్నీ చేస్తూ భగవంతుని పేరు వాడుకుంటూ
కొన్ని ఆ గద్దెనెక్కి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తా ఉన్నాయి. అట్లాంటి పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ను పూర్తిగా కాంగ్రెస్ నిరంకుశ పాలన, అంతకంటే 10 గంటలు నిరంకుశ పాలన వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోవటం కూడా మొత్తం ప్రభుత్వాలని కూలదోసి వారందరినీ మళ్ళీ గద్దె దిగుతా ఉన్నారు. ఆ పార్టీ నాయకులు అందరూ, వారి పార్టీ పేరు కూడా తెలుసుకోలేదు. మొన్ననే విద్యార్థి నాయకులందరూ తిరగబడి వేద గుణపాఠం చెప్పి వారికి ఒక బుద్ధి చెప్పడం జరిగింది ఆ పార్టీ నాయకులకు ఢిల్లీలో చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటాం. మనమందరం కూడా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఆ రోజు ధర్నా అరెస్ట్ చేస్తే దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ధర్నా చేయడం జరిగింది. అందులో భాగంగా నారాయణలో కూడా ఇది అందరూ ధర్నా చేసి మళ్ళీ సంగారెడ్డికి పోయి మళ్ళీ అక్కడ ధర్నా చేయడం జరిగిందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తుంటా ఉన్నాను. ఈరోజు మనకు టెక్నాలజీలో దిగుదం వచ్చిందంటే మన రాజీవ్ గాంధీ గారు. మనం ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండకుండే, ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుండే. ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయంటే మన రాజీవ్ గాంధీ గారు ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ విప్లవం చేయడం అంటే ఆ రోజు మనకి ఈ రోజు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినమని చెప్పి చెప్తా ఉన్నాం.